నమస్తే, నేను మీ సతీష్. ఏపీ అసెంబ్లీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఎందుకు అంత హాట్ టాపిక్గా మారింది? ఈ చర్చ పైన ఏమిటి అంత ప్రాధాన్యత సంతరించుకుంది అనేటువంటి చూస్తే అందరికీ తెలిసిందే. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అసెంబ్లీ సమావేశాలు అనేక మార్లు జరిగినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ సమావేశానికి కూడా హాజరైనటువంటి పరిస్థితి లేదు. ప్రతి అసెంబ్లీ సమావేశాలకి కూడా ఆయన డుమ్మాలు కొట్టుకుంటూనే వచ్చారు. మరి ఎన్నికలు అయిన తర్వాత అసలు అసెంబ్లీ సమావేశాలకి రాలేదా అంటే వచ్చారు. ఎప్పుడు అంటే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మరి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ సమయంలో ప్రోటెన్ స్పీకర్గా బుచ్చయ్య చౌదరి గారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఆయన ప్రోటెన్ స్పీకర్గా ఉన్నప్పుడు ఏదైతే కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఆ వచ్చినటువంటి సమయంలో కూడా ప్రభుత్వాన్ని అనేక విన్నపాలు ఆయన కోరలేదు, కానీ ఆయన ఎమ్మెల్యేని పంపించి కోర్పించారు. అదేమిటి అంటే ఏదైతే తమ నాయకుడు మరి అంతకు ముందర వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన వాహనాన్ని, ఆయన కాన్వాయ్ని లోపలికి అసెంబ్లీ డోర్ వరకు కూడా రానివ్వాలి. అలాగే ఆయన్ని సాధారణ ఎమ్మెల్యేలు వచ్చేటువంటి మార్గాన కాకుండా ముఖ్యమంత్రి, మంత్రులు ఎట్నుంచైతే ప్రవేశిస్తారో ఆ ప్రత్యేక మార్గం గుండా ఆయన్ని లోపలికి వచ్చేందుకు అనుమతించాలి. అలాగే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత ఏదైతే ఆయన్ని, ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నేత అని చెప్పాలి అని చెప్పి ఆయనకి ప్రమాణ స్వీకారం చేయించాలి అని చెప్పి అనేక కోరికలు ఆయన ఏవైతే కనుక ఉంటాయో ఆ గొంతెమ్మ కోరికలన్నీ కూడా కోర్పించారు. మరి వాళ్ళ ఎమ్మెల్యేల మాట విన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ అంశాన్ని ఎవరు ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే పయ్యావుల కేశవ్ గారు ఉన్నారో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద మనసుతోటి మరి ఎందుకు ఆయన అవమానించడం మన ఉద్దేశం కాదు కాబట్టి వాహనాన్ని లోపల దాకా రానివ్వండి, ఆయన్ని కూడా ముఖ్యమంత్రి, మంత్రులు వచ్చేటువంటి ఆ ప్రత్యేక మార్గం గుండానే లోపలికి రానివ్వండి. అలాగే ప్రమాణ స్వీకారం కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు వాళ్ళ ప్రమాణ స్వీకారం అవ్వగానే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి, అంతకు ముందర వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి. ఇక ఆ అంశాన్ని కూడా పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఇదిగో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకి పాల్పడతా ఉంది, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత ప్రతిపక్ష నేతతోటి ప్రమాణ స్వీకారం చేయించాలి, అలాంటి ఏదైతే సాంప్రదాయం ఉందో ఆ సంప్రదాయానికి తూట్లు పొడిచారు, జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అని చెప్పి దాన్ని కూడా పెద్ద హంగామా చేశారు. కానీ వాస్తవం ఏమిటి? ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డికి? లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకి మాత్రమే పరిమితమైంది. కనీసం 18 స్థానాలు ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా అనేటువంటిది లభిస్తుంది. అప్పుడు ముఖ్యమంత్రి గారి తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత కింద ఆయన ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉండేది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే అయినా కూడా అక్కడ ఈ రకమైనటువంటి వాదన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని అవమానించారు. ఆయనతోటి ముఖ్యమంత్రి తర్వాత ప్రమాణ స్వీకారం చేయించలేదు, మంత్రులందరూ అయ్యేంత వరకు చేశారు. అసలు వాస్తవంగా చూస్తే మంత్రులు అయిన తర్వాత ఎమ్మెల్యేలని కూడా వరుసపెట్టి చేయిస్తారు. అది కూడా ఏ రకంగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, అంటే A, B, C, D అలా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడుకో చేయాలి. అలా కాకుండా మంత్రులు అవ్వంగానే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కొన్ని పూర్తి రోజు అసెంబ్లీలో ఉన్నారా అంటే లేదు. కేవలం 5 అంటే 5 నిమిషాలు ఆయన ప్రమాణ స్వీకారానికి ఆయన పేరు పిలుస్తున్నారు అన్నప్పుడు లోపలికి వచ్చారు. లోపలికి వస్తూనే ప్రమాణ స్వీకారం చేశారు. అలాగ పైకి వెళ్ళి ప్రొటెన్ స్పీకర్గా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని కలిసి అట్నుంచి అటు దిగి వెళ్ళిపోయారు. కనీసం ఆయనతో పాటుగా ఆ పార్టీలో ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వాళ్ళ ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ లేకుండా కేవలం 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక ఆ మరుసటి రోజు నుంచి అసెంబ్లీకి డుమ్మా కొట్టడం మొదలుపెట్టారు. ఎలాగంటే పిల్లలు కనుక బడి ఎగ్గొడతారు చూసారా, ఆ బడి ఎక్కొట్టేటువంటి పిల్లల్లాగా ఈయన కూడా అసెంబ్లీని ఎక్కొడుతూ వచ్చారు, డుమ్మాలు కొట్టుకుంటూ వచ్చారు. ఆ ఒక్క సెషన్ కంటే కాదు, ఆ తర్వాత జరిగిన ప్రతి సెషన్స్కి కూడా బడ్జెట్ సమావేశాలు జరిగిన ఆ తర్వాత దానికి కూడా ఆయన హాజరు కాలేదు, గైర్హాజరు అవుతూ వచ్చారు. మరి అయితే ఈ క్రమంలో తాజాగా కొన్ని చర్చలు కూడా తెరపైకి వచ్చినాయి. ఏమిటది అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరు కావడం లేదు కదా, మరి ఆయన్ని ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తారా? మరి పులివెందుల్లో మళ్ళీ ఉప ఎన్నిక వస్తుందా? ఆయన సభ్యత్వం అనేటువంటిది పూర్తిగా రద్దయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? మరి స్పీకర్ గారు ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారా అనేటువంటి క్రమంలో రూల్ బుక్ కూడా చెప్తా ఉంది. ఏమిటి అంటే ఎవరైనా ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యేగా ఎన్నికై
మరి ఆయనకు ఉన్నటువంటి బాధ్యత ఏమిటి అంటే అసెంబ్లీ అనేటువంటిది ఒక అత్యున్నతమైనటువంటి వేదిక. ప్రతి శాసనసభ్యుడు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అక్కడ అభివృద్ధి పనులకు సంబంధించి కావచ్చు, ఉన్నటువంటి సమస్యలపైన ఇబ్బందులపైన వాళ్ళ గళాన్ని, ఆ నియోజకవర్గ ప్రజల గళాన్ని వినిపించేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి వేదిక అసెంబ్లీ. మరి ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రతి శాసనసభ్యుడు ఖచ్చితంగా ఎప్పుడైనా పనులుండి ఒక రోజు 2 రోజులు అసెంబ్లీకి హాజరు కాలేకపోతే దాన్ని ఎవరు ఏమీ తప్పుపట్టరు. కానీ నిన్ను ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్న తర్వాత నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తిస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో మీడియా సమావేశాలు పెట్టుకుని టైంపాస్ చేస్తాను, నేను అక్కడి నుంచే నేను ప్రశ్నిస్తాను, ప్రభుత్వం నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, నేను అసెంబ్లీకి రావాలంటే ముఖ్యమంత్రికి ఎంత సమయం అయితే మాట్లాడడానికి ఇస్తారో నాకు కూడా అంత సమయం ఇవ్వాలి, లేదంటే నేను అసెంబ్లీకి రాను అని చెప్పి మొంకి పట్టు కూర్చుని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు కూడా వెళ్ళలేదు. ఆ విధంగా ఎవరైనా కూడా ఒక శాసనసభ్యుడు ఏదైనా నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై మరి అసెంబ్లీకి హాజరు కాకుండా 60 పని దినాలు అసెంబ్లీ సమావేశాలకి వరుసగా 60 రోజుల పాటు హాజరు కాకుండా ఉంటే వాళ్ళ సభ్యత్వం అనేటువంటిది ఆటోమేటిక్గా శాసనసభ్యుడిగా అతనికి ఉన్నటువంటి సభ్యత్వం రద్దయిపోతుంది. అది రూల్ బుక్ చెప్తా ఉంది, అసెంబ్లీ రూల్ బుక్ అదే చెప్తా ఉంది. అది కేవలం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీయే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఇదే అమలవుతా ఉంది, ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటిది. మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి దాదాపు 7 నెలలు 8 నెలలు అవుతా ఉంది, ఇప్పటికీ 4 నుంచి 5 సార్లు పైన అసెంబ్లీ సమావేశాలు నడిచినట్టున్నాయి. మరి ఎన్ని సమావేశాలు జరిగినా కూడా ఏ ఒక్కరోజు రాలేదు. మరి ఈ క్రమంలో తాజాగా ఈ రకమైనటువంటి చర్చ రావటం, అటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, అలాగే డిప్యూటీ స్పీకర్గా త్రిబుల్-ఆర్ గారు రఘురామకృష్ణరాజు గారు, వాళ్ళిద్దరూ కూడా మీడియా కొన్ని సందర్భాల్లో వాళ్ళని ప్రశ్నించడం, ఈ ప్రశ్న అడగటం, ఈ ప్రశ్నను లేవనెత్తినటువంటి క్రమంలో వాళ్ళు కూడా చెప్పారు, ఎస్ రూల్ బుక్ ప్రకారంగా ఈ 60 రోజులు కనుక 60 పని దినాలు అసెంబ్లీ పని దినాలకి రాకపోతే వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసేటువంటి అధికారం స్పీకర్కు ఉంది. అది మరి జగన్మోహన్ రెడ్డి ఆయనే నిర్ణయించుకోవాలి వస్తాడా రాడా అనేటువంటిది. మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావట్లేదు, ఎందుకు ఆయన ప్రతిసారి డుమ్మా కొడతా ఉన్నారు అంటే మరి ఆయనకు కూడా ఉంటుంది కదా. నిన్నటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏ రకంగా ఆనాటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతల్ని ఆయన ఏ రకంగా అవమానించాడు, తమ పార్టీ నేతల చేత ఏ రకంగా అవమానింపజేశారు, అసెంబ్లీలో ఎలాంటి నీచమైనటువంటి సంస్కృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎలాంటి నీచమైనటువంటి సంస్కృతిని తీసుకొచ్చి అసెంబ్లీకి ఉన్నటువంటి హుందాతనాన్ని గౌరవాన్ని కూడా పూర్తిగా నాశనం చేశారు. అసెంబ్లీలో వాడకూడనటువంటి పదజాలాలు చూసాం. అసెంబ్లీ అంటే ఒకప్పుడు చాలా హుందాగా ఉండేది, కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఆయన లీడర్ ఆఫ్ ది హౌస్గా ఉంటూ మిగతా ఎమ్మెల్యేలని మిగతా వాళ్ళని కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలని తమ పార్టీ నేతల్ని కంట్రోల్లో పెట్టాల్సినటువంటి వ్యక్తి అయి ఉండి ఆయనే నేరుగా అసెంబ్లీలో ఆనాటి తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారిని గురించి ఆయన బాడీ షేమింగ్ చేశారు, పెద్దగా అరుస్తూ అచ్చం కూర్చో ఇంతున్నావు ఇలా ఉన్నావు అని చెప్పేసి బాడీ షేమింగ్కి పాల్పడినటువంటి ఆ అంశం కావచ్చు, లేదా కొడాలి నాని, వల్లభనేని వంశీ, లేదు అంటే గనక జోగి రమేష్, అంబటి రాంబాబు, పేర్ని నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆర్కే రోజా, విడదల రజని, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రులుగా ఉంటూ కూడా అసెంబ్లీలో ఎలాంటి నీచమైనటువంటి భాషను వాడారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 ఏళ్లలో తన పార్టీకి చెందినటువంటి ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారిని ఏ రకంగా సిఐడి పోలీసుల చేత అరెస్టు చేయించి మరి ఆయన్ని ఏ రకంగా 5 ఏళ్ల పాటు తన నియోజకవర్గంలోనే కాలు పెట్టనీయకుండా చేశారు. అయ్యన్న పాత్రుడు గారిని ఏ రకంగా కేసులు పెట్టి అరెస్టుల పేరుతోటి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టించారు. మరి ఈ క్రమంలో అన్ని రోజులు ఒకేలా ఉండవు, అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు కావచ్చు, దుర్మార్గాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, ఆ పరిపాలనని ప్రజలు చిత్కరించారు కాబట్టి ఈ రోజున 11 స్థానాలకు పరిమితం చేశారు, కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు. మరి ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారిని ఎన్నుకున్నారు, అలాగే డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారిని ఎన్నుకున్నారు. మరి వాళ్ళిద్దరూ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పొజిషన్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే
అధ్యక్ష అంటూ మైక్ ఇవ్వమని అడగాల్సింది ఎవరిని? వాళ్ళనే కదా. మరి వాళ్ళని అడగాలి అంటే వాళ్ళని ఎదుర్కొనేటువంటి ధైర్యమైన జగన్మోహన్ రెడ్డికి ఉండాలి కదా. ఆయన వాళ్ళ పట్ల ఏ రకంగా వ్యవహరించాడు ఇవన్నీ కూడా ఆయన గుర్తుకు వస్తూ ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మైక్ అడగాలంటే అధ్యక్ష అని చెప్పి అయ్యన్న పాత్రుడు గారిని ఆయన్ని అడగాలి, రిక్వెస్ట్ చేయాలి, బ్రతిమలాడుకోవాలి. మరి 5 ఏళ్ల పాటు ఆయన్ని ఏ రకంగా హింసించారు, ఆ రఘురామకృష్ణరాజు గారిని ఏ రకంగా హింసించారు, ఇవన్నీ కూడా జ్ఞప్తికి వస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళని ఫేస్ చేసేటువంటి ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అసెంబ్లీకి రాకుండా డుమ్మాలు కొడతా ఉన్నాడు. దానికి కుంటి సాకులు వెతుక్కుంటూ ఉన్నాడు. ఏదైతే కనుక బడి పిల్లలు బడెక్ కొడితే వాటికి ఏమైందిరా నిన్న రాలేదు అని చెప్పి స్కూల్లో టీచర్ ఏదైతే కనుక కడుపు నొప్పి వచ్చింది టీచర్, తలనొప్పి వచ్చింది టీచర్ అని చెప్పేసి ఏవో కుంటి సాకులు వెతుక్కుంటారు బడెక్ కొట్టి డుమ్మాలు కొట్టి తిరిగేటువంటి పిల్లలు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒక కుంటి సాకు చెప్పుకుంటూ నన్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించడం లేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను, ఈ రోజున అధికార పక్షం కాకుండా ఉన్నటువంటి బలమైన పక్షం మాదే ప్రతిపక్షం కాబట్టి నన్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించాలి, నాకు కూడా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి, ముఖ్యమంత్రికి ఇచ్చినంత సమయం నాకు కూడా మాట్లాడడానికి ఇవ్వాలి, నాకు సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చినట్టు 2 నిమిషాలు 3 నిమిషాలు ఇస్తా అంటే కుదరదు అని చెప్పి ఇవన్నీ సాకులు చెప్పుకుంటూ ఇప్పటి వరకు అయితే గనక కాలం వెళ్ళదీసుకుంటూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే గనక 60 పని దినాలు ఒక శాసనసభ్యుడు అసెంబ్లీకి రాకపోతే అతని సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చు అని చెప్పి రూల్ బుక్ చెప్తా ఉంది. మరి ఆ దిశగా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా స్పీకర్ అయ్యనపాత్రుడు గారు మరి అలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం, ఆ అధికారం కూడా ఆయనకు ఉంది అనేటువంటి అంశం బయటకు రావడంతో జగన్మోహన్ రెడ్డి అయితే గనక అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నట్లుగాను దానికి సంబంధించి తమ పార్టీ ఎమ్మెల్యేలకి రేపు 24వ తారీఖు అంటే ఎల్లుండి సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి, బడ్జెట్ సమావేశాలు. ఆ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు అసెంబ్లీకి హాజరయ్యేందుకు తమ ఎమ్మెల్యేలతో కలిసి రాబోతా ఉన్నాడు. మరి అదేంటి, ఆ రోజున వస్తే ఆయనకు అవమానాలు జరగవా, ఆ రోజు అవమానించరా అంటే ఎస్, జగన్మోహన్ రెడ్డికి కూడా భయం ఉంది, ఎక్కడ అవమానిస్తారో ఎక్కడ అవమానాలు పడాల్సి వస్తుందో అని. జగన్మోహన్ రెడ్డి వచ్చేదే సింపతి సంపాదించుకోవడానికి. ఆయన అక్కడికి వస్తే ఏమైనా కూటమి నేతలు, ఇప్పటికే కూటమి నేతలు మొదటి అసెంబ్లీ సమావేశాల నుంచి పిలుస్తూనే ఉన్నారు. డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు కూడా నువ్వు రా అసెంబ్లీకి రా జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఒక ఎమ్మెల్యేవి కదా, నువ్వు రా, మీ ఏదైతే కనుక నియోజకవర్గ సమస్యలు లేవనెత్తు, నీకు మైక్ ఇస్తాం అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు చెప్తా ఉన్నారు, కూటమి నేతలు పిలుస్తూ ఉన్నారు, దా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రా, నువ్వు ఎందుకు డుమ్మాలు కొడుతున్నావు అని చెప్పి. కానీ రావట్లా. కానీ ఎల్లుండి మాత్రం రావాలని నిర్ణయించుకున్నాడు. మరి వచ్చినప్పుడు ఆయన అవమానిస్తే అదొక సింపతిగా వాడుకుంటాడు. కానీ మరి ఏ ధైర్యంతో వస్తున్నాడు అంటే వాస్తవంగా 24వ తారీఖు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. మరి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం తొలి రోజున ఏముంటుంది అంటే గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది. రెండో రోజున గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానాలు అది ఉంటుంది. కాబట్టి మొదటి రోజు గవర్నర్ గారి ఏదైతే గనక ప్రసంగం ఉంటుందో ఆ ప్రసంగం రోజున ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. మొత్తం గవర్నర్ గారు మాట్లాడతారు, ఆయన ప్రసంగం అయిన తర్వాత సభ వాయిదా పడిపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏమిటి అంటే ఈ 60 పని దినాలు వరుసగా రాకుండా ఉంటే ఎమ్మెల్యే సభ్యత్వం ఏదైతే రద్దవుతుందో ఆ అంశాన్ని బ్రేక్ చేయడానికి, అంటే 60 రోజుల్లో ఒక రోజు హాజరై మళ్ళీ ఇంకొక 60-30 రోజులు 40 రోజుల్లో రాకపోయినా మళ్ళీ 60 రోజులు టైం లభిస్తుంది. కాబట్టి ఈ ఒక్క రోజు వస్తే తనని ఎవరు ఏమీ అవమానించరు, తనని ఏమీ అనడానికి ఎవరికి మైక్ కూడా రాదు. కాబట్టి గవర్నర్ గారి ప్రసంగం విని ఒక 10 నిమిషాలు, పావు గంట, ఒక గంట అక్కడ కూర్చుని వెళ్ళిపోతే మళ్ళీ 60 రోజులు సమయం పడుతుంది. అసెంబ్లీ సమావేశాలు అంటే 60 రోజులు వరుసగా జరగవు కదా. ఒకసారి 4 రోజులు జరుగుతాయి, ఒకసారి 10 రోజులు జరుగుతాయి, ఒకసారి 5 రోజులు జరుగుతాయి, ఒక్కోసారి 2 రోజులే జరుగుతాయి. ఈ రకంగా 60 రోజులు కావాలి అంటే మళ్ళీ ఏడాది 2 ఏళ్ల పాటు సమయం పడుతుంది. కాబట్టి ఈలోపు తనకు వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు. అందులోనూ గవర్నర్ ప్రసంగం ఉన్నటువంటి రోజున వెళ్తే ఎవరూ తనని హేళన చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ రోజున ధైర్యంగా వెళ్ళి వస్తే ఈ 60 రోజులు వరుస పని దినాలకి గైర్హాజరవుతున్నటువంటి దానికి బ్రేక్ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి ఒక ఎత్తి వేసి జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు అయినటువంటి గవర్నర్ గారి ప్రసంగం, ఆ ప్రసంగానికి హాజరు అవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇక అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సి ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి రాబోతా ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాబోతా ఉన్నారు అనేటువంటి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.